ఇది అథమెటిక్ ఆపరేటర్స్ మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఈ 5 కూడా ఉంది. సో ఈ ఆపరేటర్స్ మొత్తం ఈ టోటల్ ఈ ఆపరేటర్స్ అన్నిటిలోనూ కూడా మనం ఏం చేస్తామంటే ఒక 2 వేరియబుల్స్ మధ్యన రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు a ప్లస్ బి అని కనిపిస్తుంది. అంటే ఏకి ఒక వాల్యూ ఇవ్వాలి, బికి ఒక వాల్యూ ఇవ్వాలి, రెండు కలిపి a ప్లస్ బి ఎంత, దాన్ని c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి అని ఇంకొక వేరియబుల్లో తీసుకోండి. ఇలా ప్రతిదానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఆ వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి. సో అదే చేద్దాం ముందు మనం. సో సి ప్లస్ ప్లస్ ఓపెన్ చేసి అది ఇంటికి మామూలుగా ఏ ఈక్వల్ టు 1 ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 2 కింద అదే సార్ ఏ ఓన్లీ లెటర్స్ ఏమన్నా సార్ అంటే న్యూమరికల్ కింద సార్ అంటే 1 ఈక్వల్ టు 2 2 ఈక్వల్ టు 3 వచ్చింది రావలేదు. అలా కాదు. 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎలాగవుతుంది? 1 ఈజ్ ఈక్వల్ టు 2 తప్పు కదా. అంటే మనం ఇస్తున్నాం కదా సార్ ఎగ్జామ్ చేసుకుంటున్నారు అలా ఎలా అవుతుంది? నువ్వు ఎప్పుడు కూడా డిఫైన్ చేయడం ఎలా డిఫైన్ చేస్తావు? ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ అని డిఫైన్ చేయాలి. కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అది మీనింగ్లెస్ కదా. నువ్వు 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటున్నావు. 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏంటిది? 1 2 ఈక్వల్ కాదు కదా. అందుకే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనో సంథింగ్ ఏదో అలా ఏం తీసుకోదు. తీసుకోదు. వేరియబుల్స్ తీసుకోవాలి. వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఏదో కాన్స్టెంట్ అని చూపిస్తాం, కానీ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే తప్పది. అలాంటివి అసలు ఏమీ లేదు కదా మనకి. డైరెక్ట్గా మ్యాథ్స్లో రూల్ లేదు. సో మ్యాథ్స్లో ఉన్న దాన్ని బట్టి ఇది ఫాలో అవుతుంది. సో అయితే చూడు, ఫస్ట్ హెడర్ ఫైల్ యాష్ ఇన్క్లూడ్, తర్వాత మెయిన్ లేదా వాయిడ్ మెయిన్ ఏదో ఒకటి తీసుకుంటాం. ఇక్కడ 2 వేరియబుల్స్ అయితే డిఫైన్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఒక వాల్యూ. అయితే ఇక్కడ సెకండ్ లైన్కి వచ్చి మళ్ళీ బి ఈజ్ ఈక్వల్ టు ఇలా రాయాల్సిన అవసరం అయితే లేదు. కరెక్ట్గా చెప్పాలంటే రెండు కూడా ఇంటిజర్సే కాబట్టి ఈ రెండింటిని కూడా ఒకే లైన్లో రాసేయచ్చు. అంటే ఎలా అంటే చూడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కామా బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇలా రాసేసుకోవచ్చు. అంటే ఇది ఇంటిజరే, ఇది ఇంటిజరే. ఇక్కడ మళ్ళీ ఇంటి బి అని రాయకూడదు. అలా రాసినప్పుడు మళ్ళీ రాంగ్ అవుతుంది, ఎందుకంటే రెండు ఇంటిజర్స్ కూడా ఉన్నాయి. కామా అంటే ఏంటంటే అక్కడికి ఎండ్ అయినట్టుగా కాదు కామా పెట్టింది. కామా పెట్టింది ఏంటంటే అంతవరకు వాల్యూ అనేది మనకి ఇది వేరు ఇది వేరు, జస్ట్ రెండింటిని సపరేట్ చేయడానికి. అదే సెమీకోలన్ పెడితే ఏంటంటే ఆ లైన్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏబి వాల్యూస్ ఇచ్చాం, ఏ ప్లస్ బి కావాలి. సో ఏ ప్లస్ బి అనేది ఇవ్వడానికి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దాని పేరు సి. సో అది కూడా ఇంటిజరే. అంటే రెండు ఇంటిజర్ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటిజరే కదా, ఫ్లోట్ వాల్యూ రాదు కదా. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు మనం ప్రింట్ ఏం రాస్తాం? సి వాల్యూ ప్రింట్ చేయాలి. సి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. ఇంక ఏ ఉండదు, సి కదా. ఏ అనేది ఏ ప్లస్ బి అనేది సిలో స్టోర్ అయిపోయింది. ఆ సిలో ఉన్నదే వాల్యూ. సో ఇంతే సింపుల్ ప్రోగ్రామ్. ఒకసారి కంపైల్ చేసి సేవ్ చేద్దాం. ఏదో ఎడిషన్ కాబట్టి యాడ్ ADDITION ఎడిషన్ డాట్ సి సేవ్ చేస్తాం. సో ఎర్రర్స్ వార్నింగ్స్ చూసుకుంటాం మనం. ఎర్రర్స్ వార్నింగ్స్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది చూస్తాం. సో సి ఈజ్ ఈక్వల్ టు 30 రైటే కదా. సో సింపుల్గా ఇంతే. నువ్వు ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది లేదు, సి ఈజ్ ఈక్వల్ టు -10 అని ఇచ్చాను. సో నెగిటివ్ కూడా ఇంటిజర్స్లో తీసుకోవచ్చు. అది ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం కదా, ఇంటిజర్ అంటే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. ఇప్పుడు ఎంత అవుతుంది? 10 - 20 -10. సో ఇక్కడ అదే చూపిస్తాం, మనం ఎంత తీసుకుంటే అంత. అంతేగాని ఇంకా పాయింట్ వాల్యూస్ తీసుకోవడానికి లేదు. సో ఇదే దాంట్లో పాయింట్ వాల్యూస్ తీసుకోవాలి అంటే అగైన్ ఫ్లోట్ తీసుకోవాలి. నేను మొత్తం ఇంటిజర్ని మొత్తం ఫ్లోట్ కింద మారుస్తున్నాను. ఫ్లోట్ ఎఫ్. సో ఇలా ఉంచి ఫ్లోట్ ఇచ్చేయచ్చు. అంటే 10 పక్కన పాయింట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా, ఎందుకంటే 10 అంటే 10.0 ఉన్నట్టే. -10.0 లేదు ఇక్కడ పెట్టినప్పటికీ 0.25 20.21 సంథింగ్ ఏదో ఇలా రాసినప్పటికీ ఆ డిఫరెన్స్ వాల్యూస్ అనేది అయితే చూపిస్తుంది. సో ఇది ఎడిషన్ అయిపోయింది. అయితే ఇక్కడ చెప్పే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంటూ, ఫ్లోట్, డబుల్ దేంతో అన్న రాయొచ్చు. నేను కామన్గా ఇంటిజర్తో చెప్తాను. అంటే ఇంటిజర్తో మాత్రమే రాయాలని రూల్ ఏం లేదు.
ఇంటిజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ కాకుండా మిగతా 3 డేటా టైపుల్లో దీంతోనే రాసుకోవచ్చు. ఇప్పుడు సరే ఈ ప్రోగ్రామ్ని ఇలాగ ఎడిషన్ అయితే చేసాం మనం. ముందు రాసిన ఇంటికి వచ్చేస్తున్నాను. సో ఇంటిజర్ తోటే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా కావాలంటే పాజిటివ్ వాల్యూ ఉంచేస్తాం. సో దీని అవుట్పుట్ అయితే మనకి ఇలా 30 అనేది అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో a+b ఇచ్చాం. a-b ఇస్తే అంటే ఇక్కడ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో నేను 5ని ఇక్కడే నీకు చేంజ్ చేసి చూపిస్తున్నాను 1 by 1. a+b ఇచ్చినప్పుడు ఎడిషన్ అయింది. a-b ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ అవుతుంది. సో జస్ట్ ఒకసారి ఇదే ప్రోగ్రాంలో చూపిస్తున్నాను, అన్ని తర్వాత చూద్దాం. మైనస్ తీసి ఇంటూ పెడుతున్నాను. a ఇంటూ b అన్నప్పుడు 10 ఇంటూ 20 మొత్తం 200 అవుతుంది. డివిజన్కి చిన్న ప్రాబ్లం వస్తుంది. సో డివిజన్ ఫస్ట్ చూడు, ఈ రకంగా ఎలా ఇస్తున్నాను నేను. 40/20 ఎంత? 2. ఇది 2, ఇది రైటే వస్తుంది. సో డివిజన్లో అదే నేను ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేశాను. ఇందాకలాగా ఇది 10 ఇచ్చి 20 ఇచ్చాను. ఆన్సర్ ఎంత రావాలి? 10/20 0.5 రావాలి. కానీ మనకి ఇక్కడ 0.5 అనేది రాదు, ఎందుకంటే పాయింట్ వాల్యూస్ ఇంటిజర్లో లేవు. అంటే డివిజన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ పెర్ఫెక్ట్గా కావాల్సిన పాయింట్స్ రావాలి అంటే ఇది ఏం చేస్తామంటే ఫ్లోట్తో రాసుకోవాలి. ఫ్లోట్తో రాసుకున్నప్పుడు డివిజన్ అనేది పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్లోట్ 1/12 కూడా రావచ్చు. 1/2 అంటేనే 0.5 కదా. అంటే ఆన్సర్ మామూలు 1/2 అలా రాదు. ఆన్సర్ నీకు ఇంటిజరా డెసిమల్ వాల్యూవా? ఫ్రాక్షన్స్లో ఆన్సర్ రావడానికి ఏది డేటా టైప్ లేదు మనకి. నీకు ఫ్రాక్షన్స్లో రాదు కదా. వస్తే 0.5 వస్తుంది, లేదా 0 వస్తుంది, లేదా 2 వస్తుంది. అంతేగాని నీకు డేటా టైప్ అసలు డిఫైన్ చేసిందే లేదు కదా. సో అది ఇప్పుడు చూద్దాం. 10, 20 అంటే నువ్వు అన్నట్టుగా 1/5 అది 0.5 అని వస్తుంది. సో 1/2 అంటే 0.5. అంటే ఇప్పుడు నీకు ఏమవుతుంది? ఇంటూ ఫ్లోట్ అనేది ఎలా అన్నా వాడచ్చు, కానీ డివిజన్కి కావాలన్నప్పుడు ఫ్లోట్ వాడుకుంటే మనకి పెర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. మిగతా ఎడిషన్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ కరెక్ట్గానే వచ్చేస్తుంది. సో ఇక్కడికి 4 మనకి ఉన్న ఆపరేటర్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అయితే అయ్యింది. ఇంకా మాడ్యులస్ అనేది ఇంకొక సపరేట్ కాన్సెప్ట్. అది మాడ్యులస్ అనేది ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. మొత్తం తీసేసి నేను ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ ఇంటి a = 20, b = 10 అని రాసి నెక్స్ట్ లైన్లోకి వచ్చి c = a mod b. పర్సెంటేజ్ అంటే మాడ్యులస్. ఇక్కడ మాడ్యులస్కి ఏమొస్తుందంటే చూడు, మాడ్యులస్లోను నీకు ఏమొస్తుందంటే ఇక్కడ 0 వస్తుంది. సో ఏంటిది మాడ్యులస్ ఏం క్యాలిక్యులేషన్ చేస్తుంది అంటే ఈ రెండింటికి 20కి 10కి ఏంటంటే ఫ్రాక్షన్ చేసినప్పుడు రిమైండర్ మిగులుతుంది. ఆ రిమైండర్ చూపిస్తుంది మాడ్యులస్. సో 20 10 డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. అలా కాదు, ఇప్పుడు నేను ఇది ఇక్కడ వాల్యూస్ ఇంకోటి ఏవో చేంజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 10 కాదు, ఇది 6 ఏదో పెట్టాను. సో 26 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత? 26. సో రిమైండర్ అనేది 26 డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 2 వస్తుంది. సో అలా తీసుకుంటాను. అంటే మాడ్యులస్ అనే ఆపరేటర్ దేనికోసం మనం రాస్తామంటే రిమైండర్ ఆఫ్ ద ఫ్రాక్షన్. అయితే ఇందులో మళ్ళీ ఇంకొక డిఫరెన్స్ అయితే ఉంటుంది. మాడ్యులస్లో ఇక్కడ 26 కాకుండా ఈ వాల్యూస్ రివర్స్ చేస్తాను అనుకో. అంటే a = 6 పెట్టి b = 20 పెట్టాను. అసలు డివిజన్ పాసిబుల్ కాదు. ఫస్ట్ 6/20 అనేది డివిజన్ లేదు మనకి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది ఇది. ఇలాంటప్పుడు మనకు ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందంటే ఏదైతే న్యూమరేటర్ ఉన్నదో, చిన్న వాల్యూ ఏదైతే ఉందో అదే ఆన్సర్ ఉంటుంది. సో ఇలా మాడ్యులస్ డిఫరెంట్గా మనకు ఆన్సర్లు వస్తాయి. డివిజన్ అవుతుంది అంటే రిమైండర్, డివిజన్ అవ్వట్లేదు అంటే న్యూమరేటర్ చిన్నది ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఇంకొకటి పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ పాయింట్స్ అయితే రావట్లేదు. సో ఎప్పుడైతే మాడ్యులస్ అనే ఆపరేటర్ రాసామో మనం ఫ్లోట్ అనే డేటా టైప్ రాయడానికి కుదరదు. సో ఫ్లోట్ అనేది
మాడ్యులస్ అనేది ఓన్లీ ఇంటిజర్ తోటి రాయాలి తప్ప ఫ్లోట్ డబుల్ తో రాయడానికి లేదు, అసలు డిఫైన్ చేసి లేదు. సో ఓన్లీ ఇంటిజర్ తోటే రాయాలి, అది కూడా రిమైండర్ ఆఫ్ ద ఫ్రాక్షనే వస్తుంది. సో ఇది మాడ్యులస్ లో ఉన్న రూల్, ఇది లిమిటేషన్. ఇది అంటే 0 పాయింట్ లో రాదు, ఎందుకంటే అసలు ఫ్లోట్ సపోర్ట్ లేదు కదా. ఫస్ట్ ఫ్లోట్ అని ఇక్కడ రాయగానే నీకు ఏం జరుగుతుంది చూడు, ఫ్లోట్ అని ఇక్కడ రాయగానే నీకు ఇక్కడ ఇన్వాలిడ్ ఆపరెంట్, అంటే ఫ్లోట్ ఇచ్చినప్పుడు ఈ ఆపరేటర్ రాయడానికి లేదు, వేరే ఏమైనా రాసుకోవాలి, కానీ ఇది రాయడానికి అయితే లేదు. సో అది ఇప్పుడైతే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాయకుండా నేను ఏం చేస్తానంటే, అంటే నీకు ఇక్కడ ఉన్న 5 ఆపరేటర్లకే 5 ప్రోగ్రామ్స్ అయితే రాయాలి. నేను 5 ప్రోగ్రామ్స్ రాసి 5కి ప్రోగ్రామ్స్ వేస్ట్, అలాగే లైన్స్ కూడా వేస్ట్. ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా 5 కలిపి ఒకే ప్రోగ్రాంలో రాయొచ్చా, అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అన్నీ కలిపి ఒకే ప్రోగ్రాంలో రాయొచ్చా? ఇప్పుడు చూడు, మొత్తం తీసేస్తున్నాను, ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. a = 20, అలాగే b = 10 అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏం కావాలి, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, మాడ్యులస్ మొత్తం అన్నిటికీ కూడా ఇక్కడే కావాలి, ఇదే ప్రోగ్రాంలో అన్నీ కావాలి. అయితే తీసుకోవడం ఎందుకు ఇంటి తీసుకున్నాను అంటే, మాడ్యులస్ రాయాలంటే ఫ్లోట్ కుదరదు కాబట్టి ఇంటిజర్ తీసేసుకున్నాను. సో ఇంటిజర్ అయితే అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే తీసుకునే వాల్యూస్ కూడా 20, 10 ఎందుకు తీసుకున్నాను ఇక్కడ నేను అంటే, మనకి డివిజన్ వచ్చినప్పటికి పాయింట్స్ ఉండవు, అంటే ఇంటిజర్లో పాయింట్స్ ఉండవు. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సో ఇంటూ c = a + b అని అయితే ముందు ఇచ్చాం. ఇప్పుడు ఎలా ఎన్ని లైన్స్ ఇవ్వాలి మనం, 5 ఇవ్వాలి. అంటే మళ్ళీ ఇంట్ d = a - b. మరి d ఎందుకు ఇస్తున్నాను, ఆల్రెడీ c వాడేసాం కదా. సో ఇలా 5 లైన్స్లో రాయాలా, మళ్ళీ అక్కర్లేదు, అన్ని ఇంటిజర్లే, అన్నిట్లో ఒకటే కాబట్టి మొత్తం అన్నీ కలిపి ఒకే లైన్లో రాయొచ్చు. చూడది కామ పెట్టి రాసేయచ్చు. c = a + b, d = a - b, e = a × b, f a/b, g a mod b సెమీకోలన్. అక్కడితో ఎండ్, ఇంకా కామా లేదు. ప్రింట్ఎఫ్, మళ్ళీ ప్రింట్ఎఫ్ కూడా అన్ని కలిపి ఒకే లైన్లో రాసేస్తున్నాను. c అన్ని ఇంటిజర్సే, %d/n, అంటే నెక్స్ట్ లైన్లో అవుట్పుట్ రావడం కోసం. లేదు /t పెట్టుకో నువ్వు కావాలంటే. f = %d/n, g = %d, ఇంకా అవసరం లేదు, లాస్ట్కి వచ్చేసాం. c d e f g. సో చెక్ చేద్దాం ఒకసారి. ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. సో అన్నీ కూడా సాటిస్ఫై అయిపోయినాయి, అంతే. అన్ని కలిపి ఒకే దాంట్లో రాస్తాం మనం, ఇచ్చేస్తున్నాం. పెద్ద వాల్యూస్ ఉంటాయి, సో పెద్ద వాల్యూస్ ఉన్నా అంతే సేమ్. పెద్ద వాల్యూస్ ఏవో మార్చుకో, కంపైల్, రన్. సో దేనికన్నా ఇది మల్టిప్లికేషన్ చేసి వచ్చిందో లేదో చూడు, 102 × 202 × 105 వచ్చిందా లేదా. అలాగే డివిజన్ చేస్తే నీకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ 1 కాదు, 1 పాయింట్ సంథింగ్ ఏదో ఉండాలి. ఆ సంథింగ్ రాయాలంటే ఫ్లోట్ రాయాలి. ఫ్లోట్ రాస్తే నీకు డివిజన్ సాటిస్ఫై అవుతుంది, కానీ మాడ్యులస్ కదా. అంటే మాడ్యులస్ని డివిజన్ని ఇలా మిక్స్ చేసి రాసినప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక దానికి చూసుకోవాలి మనం. సో అలా ఏ వాల్యూస్ అన్నా సరిపోతుంది. మనం జనరల్గా తీసుకొని చిన్న వాల్యూస్తో తీసుకుంటాం. పాయింట్ తర్వాత పాయింట్ ముందు వచ్చేదంతా కూడా నీకు మామూలు ఇంటిజర్లో తీసుకుంటుంది. పాయింట్స్ రావు, పాయింట్స్ అనేదానికి ఫ్లోట్ కావాలి. పాయింట్కి ముందు నెంబర్స్ అన్ని ఇంటిజర్లో వస్తాయి. అంటే ఎంత పెద్ద నెంబర్స్ అంటే ఒక 5 డిజిట్ నెంబర్స్ వరకు వస్తాయి, అంటే మన కంపైలర్ సపోర్ట్ చేసినంత వరకు. సో ఇంతే, ఈ రకంగా ఆల్ డేటా టైప్స్, ఆల్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ కలిపి ఒకే ప్రోగ్రామ్ రాయొచ్చు. అయితే ఇంకోటి కూడా చూపించిన తర్వాత నోట్స్ రాదిగాని, ఇది డైరెక్ట్గా వాల్యూస్ ఇక్కడ ఫిక్స్ అయిపోయినాయి. సో ఇలా ఫిక్స్ అయి ఉండకూడదు, నాకు వాల్యూస్ కూడా ఈ స్క్రీన్ నుంచే ఇవ్వాలంటే స్కానర్స్ ఇస్తాం. సో అలా ఇవ్వాలన్నప్పుడు ముందుగా
ఇక్కడ వాల్యూస్ని ఇలా చెప్పకూడదు. ఎంటీ వదిలేసి కింద లైన్లోకి వచ్చి స్కాన్ఎఫ్ %d /n %d ఇంకా ఎన్ని ఉండకూడదు, రెండే ఉన్నాయి మన దగ్గర, కామా అండ్ ఏ కామా అండ్ బి. ఇంకా ఎడిషనల్ కావాలి అంటే ప్రింట్ఎఫ్ అనేది రాస్తాం, లేదు ఇలా అన్నా నీకు సరిపోయింది. ఇందాక ఇచ్చినట్టే 20 10 ఇచ్చాను, ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది మనకు అర్థం అవడం కోసం ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ చూపిస్తుంది. అది 25. సో 25 ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులేషన్ ఈ రకంగా అన్నీ వచ్చేస్తాయి. సో విత్ స్కాన్ఎఫ్ అన్న రాయొచ్చు, వితౌట్ స్కాన్ఎఫ్ అన్న రాయొచ్చు, ఎలా అన్నా రాయొచ్చు, అన్నీ కూడా ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే 5 లైన్లు, అలాగే ఇది కూడా 5 లైన్లు, మొత్తం 10 లైన్స్ని కలిపి మనం 2 లైన్స్ని అడ్జస్ట్ చేసాం. అలాగే ఇవి 2 లైన్స్ని కలిపి ఒక లైన్లోనే రాసాం. ఇంకా చెప్పాలంటే ఇవి కూడా 2 లైన్స్, కామా పెట్టి రాస్తున్నాం. మనం ఎక్కడైతే కామా పెట్టి సపరేట్ చేస్తున్నామో నెక్స్ట్ లైన్లో ఉండాల్సింది, కానీ ఒకే లైన్లో ఉంటుంది. సో ఇంతే అర్థమెటిక్ ఆపరేటర్స్ విత్ స్కాన్ఎఫ్. ఇది రాసేసుకుంటామా, ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ రాసేసుకుంటాం. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజింగ్ స్కాన్ఎఫ్.